ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. బైపోల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేడు 5 గంటలతో తెరపడటం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే 52 మంది బరిలో ఉన్నారు. 52 + 1 నోటాతో 53 మంది ఉన్నట్టుగా మొత్తం దీని లెక్క వస్తుంది. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 పార్టీలో బరిలో నిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ తరపు నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు కూడా తమ స్థాయిలో ప్రచారాన్ని ఇక్కడ కొనసాగించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురు కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఖమ్మం జిల్లాలని కాకుండా ప్రధానంగా 3 జిల్లాలు ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. అన్ని వర్గాలతో కలిసికట్టుగా పనిచేయడం కోసం అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 3 జిల్లాల పరిధిలో చూసుకున్నట్లయితే 33 మంది, అదేవిధంగా 7 మంత్రులు ఈ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. అదేవిధంగా ఖమ్మంకి వచ్చి కేటీఆర్ కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. సమన్వయం చేసుకొని అందరితో ఒక కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలతో ఇంజనీరింగ్ కాలేజ్లో సమావేశాన్ని నిర్వహించి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపైన కూడా అక్కడ ఉన్న విద్యార్థులతో చర్చించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 1,20,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అయితే 1,20,000 గ్రాడ్యుయేట్స్ని ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలనే దానిపైన 3 పార్టీలు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ 10 మంది తరపు నుంచి కూడా తమ కింది స్థాయి నాయకత్వం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా గెలుపొందాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఈ ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక. ఇది ఉప ఎన్నిక రావడానికి గల కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కారణంగానే ఈ ఎన్నిక వచ్చింది. కాబట్టి అధికారం కోసం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పాకులాడుతుందని చెప్పడానికి దీన్ని నిదర్శనంగా భావించాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పదే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ వచ్చి ఒకవైపు బిట్స్ పిలాని మరోవైపు పల్లి బఠాని అని చెప్పడాన్ని కూడా తీన్మార్ మల్లన్న ఖండించారు. అయితే ఎవరైతే విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారో, తెలంగాణ యూనివర్సిటీల్లో ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళ పట్ల కేటీఆర్కు ఉన్న ఎలాంటి అవహేళన భావం ఉందో, ఎలాంటి చులకన భావం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే బిట్స్ పిలాని చదువుకున్న వాళ్ళు మాత్రమే క్యాండిడేట్లుగా వీళ్ళు నిర్ణయిస్తారా? అలాంటి వాళ్ళకు మాత్రమే గౌరవం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీలో? చదువుకోలేని వాళ్ళు అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ఆత్మగౌరవం అని పదే చెప్పే కేటీఆర్కు స్థానికంగా ఉన్న యూనివర్సిటీలు అంత చులకనైపోయాయని చెప్పేసి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ఎన్నిక ఎల్లుండి 27వ తారీఖున జరగనుంది. 27వ తారీఖు నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక ప్రక్రియ అనేది కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పలు రకాల ప్రచార కార్యక్రమాన్ని కూడా ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులందరూ కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మొత్తంగా ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.